నమస్తే. హరిప్రియాస్ భక్తి ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హిందూ సాంప్రదాయంలో దేవాలయాలకి వెళ్ళడం అనేది అందరికీ పరిపాటిగా జరిగే పని. ఏ శుభకార్యాలు జరిగినా, ఏ పండగలు జరిగినా దేవాలయాలకి మనం వెళ్తూనే ఉంటాం. అయితే దేవాలయాలకి మనం వెళ్ళగానే ముందు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ ధ్వజస్తంభం చుట్టూ తిరిగి దానికి పూజలు, పునస్కారాలు, దీపారాధనలు చేసిన తర్వాతనే గర్భగుడిలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తాం. అయితే మీలో ఎవరైనా ఆలోచించారా, అసలు ముందుగా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఎందుకు పూజలు చేస్తారు? ప్రతి హిందూ దేవాలయం ముందు ధ్వజస్తంభం అనేది ఎందుకు ఉంటుంది అని దీనికి సంబంధించిన కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ధర్మరాజు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అతను అశ్వమేధ యాగం చేయతలుస్తాడు. ఆ విషయం గురించి తన బావ అయిన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బావా, నేను అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటున్నాను, ఎలా చేయాలి, మీరు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, దాందే ఉంది బావా, చెయ్యండి, అశ్వమేధ యాగం చేస్తే రాజుకు మంచిదే కదా అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. అయితే ఆ యాగాశ్వం ఏ ఏ రాజ్యాలకైతే వెళ్తుందో ఆ రాజ్యాలన్నీ కూడా కురు వంశానికి సామంత రాజ్యాలుగా మారిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా కురువంశం ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఉంటారు. అయితే ఏదో కొన్ని రాజ్యాలు మాత్రం కురువంశం ఆధిపత్యాన్ని అంగీకరించావు. అటువంటి రాజ్యాలతోటి ధర్మరాజు సైన్యం యుద్ధం చేసి గెలుస్తుంది. ఆటోమేటిక్గా ఆ రాజ్యాలు కూడా కురువంశానికి సామంత రాజ్యాలుగా మారిపోతాయి. అలా ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధ యాగం దిగ్విజయంగా ఎక్కడ చిన్న అడ్డంకులు కూడా లేకుండా ముందుకు సాగుతూ వెళ్తుంది. అయితే అలా వెళ్తున్న సమయంలో ఆ యాగాశ్వం ఒక చోట మణిపుర రాజ్యంలోకి వెళ్తుంది. తామ్రధ్వజుడు అనే రాజు ఆ యాగాశ్వాన్ని కట్టేస్తాడు. ఈ తామ్రధ్వజుడు మయూరధ్వజుని కుమారుడు. వీళ్ళిద్దరూ కూడా ఆ మణిపుర రాజ్యాన్ని జనరంజకంగా ప్రజలందరూ హర్షించేలాగా చాలా మంచిగా పరిపాలిస్తుంటారు. చాలా మంచి చక్రవర్తులు. అయితే వీళ్ళు ఇప్పుడు ఆ యాగాశ్వాన్ని బంధిస్తారు. యాగాశ్వం మణిపుర రాజ్యంలో బంధించబడింది అనే విషయం తెలుసుకున్న వెంటనే ధర్మరాజు తన సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. అయితే ఇప్పటిదాకా ధర్మరాజు సైన్యానికి ఎక్కడ ఒక చిన్న అడ్డంకి, ఓటమి కూడా ఉండదు. కానీ ఈ మణిపుర రాజ్యంలోని తామ్రధ్వజుడు ధర్మరాజు సైన్యాన్ని ఓడిస్తాడు. ధర్మరాజుకి ఒకేసారి ఈ హఠాత్ పరిణామానికి కంగు తిన్నట్లు అయిపోతుంది. ఏంటి, నా సైన్యం ఇప్పటిదాకా ఎక్కడ ఒక చిన్న ఓటమి కూడా లేదు కదా, ఈ మణిపుర రాజ్యంలో మాత్రం ఓటమి పాలు ఎలా అయింది? ఈ విషయాన్నంతా తెలుసుకోవడానికి తన బావ ఈ ముల్లోకాలకి అధిపతి అయిన ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బావా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటిదాకా నా యాగాశ్వం దిగ్విజయంగా వెళ్తుంది కదా, ఆ మణిపుర రాజ్యానికి వెళ్ళగానే నా యాగాశ్వాన్ని బంధించారు, నా సైనికుల్ని ఓడించారు, ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మణిపుర రాజ్యాన్ని పరిపాలించే మయూరధ్వజుడు, తామ్రధ్వజుడు ఇద్దరు కూడా నా భక్తులు. అందుకోసమే నా భక్తుల్ని ఎదిరించడం అనేది నీకు అసాధ్యమయ్యే పని. కాకపోతే దీనికి ఒక మార్గం ఉంది. మనం వాళ్ళని కనుక ఏదైనా వరం కోరుకొని ఆ విధంగా గనక మనం అక్కడ నీ యాగాశ్వాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు, ఇక నువ్వు ఆ రాజ్యాన్ని గెలవచ్చు అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్తాడు. వెంటనే ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మనిద్దరం ఇప్పుడు బ్రాహ్మణ వేషాలు వేసుకొని మణిపుర రాజ్యానికి పోదాం. ఇక ఆ విధంగానే ఇద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని మణిపుర రాజ్యానికి వెళ్తాడు. వచ్చిన ఆ ఇద్దరు బ్రాహ్మణుల్లో తేజస్సును చూసిన మణిపుర రాజ్యాన్ని పరిపాలించే తామ్రధ్వజుడు వాళ్ళిద్దరిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయడానికి ఆసనం వేసి ఆసీనులు కమ్మని అడుగుతాడు. దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, నీ అతిథి మర్యాదలు ఎవడికి కావాలి? మేము నీ అతిథి మర్యాదల కోసం రాలేదు. మీ రాజ్యం గుండా మేము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇతని కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. ఇతని కుమారుణ్ణి ఇతనికి ఇవ్వమని అడిగితే ఆ పులి మణిపుర రాజ్యాన్ని పరిపాలించే తామ్రధ్వజుని సగం శరీరాన్ని నాకు ఇస్తే అప్పుడు ఇస్తా అని చెప్పింది. మేము నీ శరీరం కోసం వచ్చాం, కానీ
నీకు సంబంధించి అతిథి మర్యాదలు స్వీకరించడానికి రాలేదు అని బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు హూంకరించినట్లు మాట్లాడాడు. దానికి ఆ మాట విన్న తామ్రధ్వజుడు, అయ్యో దాందేముంది, ఇన్ని రోజులు ఈ శరీరం వృధాగా పోతుందని ఎంతో బాధపడ్డాను. అయితే ఒక ప్రాణాన్ని కాపాడడానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే దానికంటే కావాల్సిందేముంది, మీరు ఇదే వరంగా కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్తాడు. వెంటనే తన సేవకుల్ని పిలిచి తన శరీరాన్ని నిలువుగా 2 ముక్కలుగా కోయవలసిందిగా చెప్తాడు. అతను చెప్పినట్లుగానే తన సేవకులు శరీరాన్ని నిలువుగా 2 ముక్కలుగా కోస్తూ ఉంటారు. ఆ సమయంలో మయూరధ్వజుని ఎడమ కంట్లోంచి నీరు వస్తుంది. అది చూసిన ధర్మరాజు, నీకు దానం ఇవ్వడం ఇష్టం లేదేమో, అందుకే నీ కంట్లోంచి నీరు వస్తుంది అని మయూరధ్వజుని అంటాడు. దానికి మయూరధ్వజుడు, నేను అందుకోసం నా కంట్లోంచి నీరు రావట్లేదు, ఇన్ని రోజులు నా శరీరం దేనికి ఉపయోగపడదు అనుకున్నాను, కానీ ఉపయోగపడుతుంది, అది కూడా సగం శరీరమే ఉపయోగపడుతుంది, కుడి భాగం మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి ఎడమ శరీర భాగమైన కంట్లోంచి నీరు వస్తుంది, అంతేకాని దానం ఇవ్వడం ఇష్టం లేక కాదు అని చనిపోతున్న స్థితిలో ఉన్నా కూడా మయూరధ్వజుడు ధర్మరాజుకి సమాధానం చెప్తాడు. ఆ వెంటనే మయూరధ్వజుని త్యాగ నిరతికి ధర్మబుద్ధికి మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపంలోకి వచ్చి మయూరధ్వజుడికి దర్శనమిస్తాడు. మయూరధ్వజుణ్ణి స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత మయూరధ్వజుణ్ణి ఏదైనా ఒక వరం కోరుకో అని అడగ్గా దానికి మయూరధ్వజుడు వినయంగా, మహాప్రభు, నేను నీకు పరమ భక్తుణ్ణి, ఎల్లప్పుడూ మిమ్మల్నే చూస్తూ ఉండేలాగా వరం ఇవ్వండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉంటాయో అలా ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం రూపంలో నువ్వు నిలిచి ఉంటావు. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తులు ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాతనే గర్భగుడిలో ఉన్న ఏ దేవుడైనా సరే అతన్ని దర్శించుకుంటారని చెప్పి శ్రీకృష్ణుడు తామ్రధ్వజుడికి వరం ఇస్తాడు. ఈ విధంగా తామ్రధ్వజుడి గొప్ప బుద్ధి, ధర్మ నిరతి అనేది ధర్మరాజుకే కాకుండా ఈ లోకానికి అంతటికీ కూడా ధ్వజస్తంభం రూపంలో నిలిచి ఉంచి చూపించాడు శ్రీకృష్ణుడు.